ఇన్సూరెన్స్ సంబంధించి ఒక 100% తీసుకుంటే దాంట్లో దాదాపు 28% వరకు ఇన్సూరెన్స్లు అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అంటే దాదాపు 72% ఇన్సూరెన్స్ తీసుకోకపోవడానికి అనేక ఊహాగానాలు. సో అని ఇన్సూరెన్స్ తీసుకుంటే అది క్లెయిమ్ అవుతుందా కాదా, సో అనేక డౌట్స్ ఊహాగానాలు అయితే జనాల్లో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి స్థానికంగా హెల్త్ అడ్వైజర్ ఏదైతే రమేష్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు, సీనియర్ అంటే చాలా కాలం నుంచి అనేక ఎల్ఐసిలో కావచ్చు, సో ఏదైతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో కావచ్చు, వీటన్నిటిలో పనిచేసి సుదీర్ఘ అనుభవం అయితే గడించారు. సో ఏదైతే మధ్యతరగతి వారికి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలు దానికి సంబంధించి వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు ఇంకా అవి అమ్మినా కూడా సరిపోని పెద్ద మొత్తంలో వైద్యానికి సంబంధించిన ఖర్చులు అయితే అవుతుంటాయి. వీటన్నిటికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏ బెనిఫిట్స్ ఉంటాయి, ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి, ఎట్లా, సో వీటన్నిటికి సంబంధించి క్లియర్గా క్లుప్తంగా వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. సో ఫస్ట్ మనం తీసుకుంటే ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఒక మధ్యతరగతి వాళ్ళకి ఒక చిన్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఆస్తులు అమ్ముకున్నా కూడా సరిపోవు వాళ్ళ వైద్య ఖర్చులకు సంబంధించి. అటువంటిది హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, మన ఇండియాలో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు, ఇంకా ఇప్పటికి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది